ఈ నడమ లోకానికి ఏమైతున్నదో ఏం పాడో వట్టట్టిగా పానాలు తీస్తుర్రు. అందులో ఎక్కువ ఆడోళ్ళే నేరస్తులు ఉంటుర్రు. అట్లా మొన్న మేఘాలయ రాష్ట్రంలో ఓ ఇగ్రమంత్రాలు కట్టుకున్న భర్త పానం తీసిన ముచ్చట తెలిసిందే కదా. గా ముచ్చట మర్చిపోకముందే మన గద్వాల్ జిల్లాలో కూడా అసొంటి కథనే చేసింది ఇంకో పని మంత్రాలు. ప్రేమించినోని కోసం కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. ఇక చూడుర్రి ఆ కేసు కథ ఎట్లున్నదో. పాపం పాయరం కొద్ది పెళ్లి చేసుకున్న తేజేశ్వర్ అన్న పానం వటిగా తీసింది భార్య ఐశ్వర్య. ప్రేమించినోడు తిరుమలరావుతోని గూడి ఈ కథ చేసింది భార్యగల్ల ఈ గ్రమంతరాలు. అయితే తన కోసం పోలీసోళ్ళు ఎంకులాడుతున్నారని ఎరికైన తిరుమలరావు ఏం తెలవని ఎటిపూస లెక్క హైదరాబాద్ వచ్చి అలా దోస్తుగాని ఇంట్లో జాక్కుండట. అయినా సరే ముచ్చట కాకీలకు ఎట్లా ఎరికైందో ఏం పాడో గాని పట్నం కూడా వస్తుర్రని ఎరకగానే బయటి దేశం పారిపోదామని చూసిండు. గట్ల విమానం ఎక్కి అవతల పడదామని గాలి మోటార్ల డిపో దాకా పోయిండట. ఇక అక్కడికి పోయి కార్ పార్కింగ్ చేస్తుంటే పోలీసోళ్ళు మాటేసి పట్టుకున్నారంటుర్రు. అంతకంటే ముందు తేజేశ్వర్ అన్న పానం తీసిన 4 కిరాయి హంతకులు ఇంకా అత్త సుజాత భార్య ఐశ్వర్యాలను అరెస్ట్ చేసిర్రు పోలీసోళ్ళు. ఇక అసలైనోడు తిరుమలరావు. ఆ మొనగాడ దొరికితే కేసు షిక్కుముడి దబ్బిన్నే ఇప్పుతామని 4-5 ఉడ్డీలుగా విడిపోయి రికాం లేకుండా దోలాడితే ఆఖరికి పట్టుబడ్డాడు గా మొనగాడు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే తేజేశ్వర్ అన్న ఏ టైంలో ఎటు పోతుండు, ఎక్కడ ఎక్కువసేపు ఉంటుండు, ఎప్పుడు బయటకు వస్తుండు అనే ముచ్చట్లన్నీ అందిస్తానికి భార్య ఐశ్వర్య ఆమెకు తమ్ముడు వరుసయ్య ఓ పిల్లగాన్ని ఇన్ఫార్మర్ లెక్క పెట్టుకుందట. అట్లగా పిల్లగాడు తేజేశ్వర్ ముచ్చట్లన్నీ తిరుమలరావుకు చెప్పుడుతోని సంపుడు మరింత హల్కగైందంటుర్రు పోలీసోళ్ళు. మరి కేసులో పెద్ద మోతేవారే దొరికిండంటుర్రు కాబట్టి పోలీసోళ్ళు వీళ్ళ మీద ఎసొంటి కేసులు పెడతారు, ఇంకా ఏమేం కొత్త ముచ్చట్లు బయట పెడతారో చూడాలి. అట్లనే ఓ అమాయకుని పానం తీసి సంపినోళ్ళ అందరినీ గట్టిగానే అరుచుకోవాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.